హలో మూలర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హీర్ ఈస్ ద మోస్ట్ అవైటెడ్ వీకెండ్ అప్డేట్స్. ఈసారి అయితే చాలా మంచి మంచి వీకెండ్ అప్డేట్స్ ఉన్నాయి. సో ఇంకెందుకు లేట్, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఓటీటీ అప్డేట్స్ విషయానికి వస్తే కుబేరా మూవీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ అనుష్క గారి ఘాటి మూవీ జూలై 18th రిలీజ్ అవ్వాలి. కానీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ వల్ల మూవీ అయితే పోస్ట్పోన్ అయింది. కొత్త డేట్ వచ్చేసరికి వాళ్ళే అనౌన్స్ చేయాలి. అండ్ కమింగ్ టు ది వీడి మూవీ అన్న కింగ్డమ్ మూవీ వచ్చేసరికి జూలై 31st రిలీజ్ అవుతుంది. ట్రైలర్ వచ్చేసరికి 23rd ఆ 24th మూవీ టీం ప్లాన్ చేస్తున్నారు. అండ్ మూవీ థియేటర్కల్ రైట్స్ 50 crore అయితే సేల్ అయింది. ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద బడ్జెట్ అయితే రికవర్ చేసి, అలాగే ఈ మూవీ హిందీలో రిలీజ్ అవ్వదని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. హిందీలో కూడా సామ్రాజ్ అనే పేరుతో మూవీ 31st రిలీజ్ అవుతుంది. అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ అవైటెడ్ మూవీ అనే బాహుబలి 2 ద ఎపిక్ పేరుతో రిలీజ్ అయితే చేస్తున్నారు అనమాట. ఈ విషయం చాలామంది తెలిసే ఉంటుంది, జస్ట్ ఇంటిమేట్ చేయడానికి చెప్తున్నా అంతే. October 31st బాహుబలి ద ఎపిక్ రిలీజ్ అయితే అవ్వబోతుంది అనమాట. సో డార్లింగ్ ఫ్యాన్స్ రెడీనా? నెక్స్ట్ క్లాష్ కూలీ వర్సెస్ వార్ 2 అనమాట. కనీసం ఒకరు ముందు అటు ఇటుగా వచ్చినా పర్లేదు, సేమ్ డేట్ August 14th వస్తున్నారు. సో థియేటర్స్ పరంగా రెండు మూవీస్కి కొంచెం వార్ అయితే జరిగింది అనమాట. అండ్ దట్టు వార్ 2 హిందీలో మ్యాక్సిమం ఐమాక్స్ స్క్రీన్స్ అన్ని తీసుకుందంట. సో ఇక్కడ ఎలా ఉంటుందంటే రెండింటిలో ఏ మూవీ బాగుంటే ఆ మూవీకి స్క్రీనింగ్ అయితే సెకండ్ డే నుంచి మారిపోవచ్చు. అసలుకే కాలీవుడ్కి ప్రెస్టీజియస్ 1000 crores ప్రాజెక్ట్ కూలీ అయిద్దని చెప్పి గట్టి నమ్మకం అయితే ఉంది. దట్టు లోకేష్ గారు కూడా 2 years నుంచి ఈ మూవీ మీద వర్క్ చేస్తున్నారు. అండ్ అలాగే వార్ 2 తెలుగు రైట్స్ని సూర్యదేవర నాగవంశీ గారు 90 crores అయితే కొన్నారన్నమాట. సో రెండింటికి థియేటర్స్ క్లాష్ ఇష్యూ అయితే ఉండదన్నమాట. అండ్ అలాగే వార్ 2 ఎన్టీఆర్ కెమెరాలు కాదు, ఫస్ట్ 15 minutesకి వచ్చి క్లైమాక్స్ దాకా ఉంటారంట. నెక్స్ట్ కమింగ్ టు ది అవర్ డార్లింగ్ రాజాసాబ్ మూవీ. డార్లింగ్ పోర్షన్స్ అన్నీ అయిపోయినాయి. ఇంకా తమన్ గారు కూడా ఫ్రెష్గా 4 songs అయితే కంపోజ్ చేశారంట. కానీ రన్ టైం ఎక్కువ ఉండడం వల్ల ఓన్లీ 3 songs మూవీలో ఉంటాయంట. 3 songs షూటింగ్ కూడా అయిపోతే రాజాసాబ్ ఈజ్ కంప్లీట్లీ ప్యాకప్. సో మళ్ళీ రాజాసాబ్ మూవీ పోస్ట్పోన్ అనే న్యూస్ అయితే వస్తున్నాయి, కానీ అవన్నీ నమ్మకండి. మూవీ ఈజ్ కమింగ్ ఆన్ December 5th. అండ్ కమింగ్ టు ది నెక్స్ట్ అప్డేట్, 96 అండ్ సత్యం సుందరం వంటి మంచి మంచి క్లాసిక్ చేసిన ప్రేమ్ కుమార్ గారు నెక్స్ట్ సూర్య గారితో వర్క్ చేయబోతున్నారు. అండ్ కరెంట్లీ సూర్య గారు ప్రస్తుతం వెంకీ అట్లూరితో ఒక ఫిలిం చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ మెగా 157 మూవీ షూటింగ్ కేరళలో జరుగుతుంది. చిరంజీవి గారు నయనతార గారితో ఒక సాంగ్ షూటింగ్ అయితే జరుగుతుంది అనమాట. అండ్ అలాగే విశ్వంబర ఒక 2 days షెడ్యూల్ అయితే బ్యాలెన్స్ ఉంది. దాంతోపాటు ఒక సాంగ్ షూట్ అయితే బ్యాలెన్స్ ఉంది అనమాట. అది కూడా అయిపోతే మూవీ కంప్లీట్గా వ్రాపప్ అయిపోద్ది. మూవీ రిలీజ్ వచ్చేసరికి దసరాకి రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. అండ్ కమింగ్ టు ది బోయపాటిస్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అండ్ అఖండ 2 లాస్ట్ షెడ్యూల్ అయితే బిగిన్ అయిపోయింది. ఆ షెడ్యూల్ కూడా అయిపోతే మూవీ మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మీద వర్క్ చేస్తారు. అన్ని ఇన్ టైంలో అయిపోతే మూవీ September 25th ఓజీతో క్లాష్ అయితే రెడీగా ఉంటుంది, లేదా డిసెంబర్లో ప్లాన్ చేయడానికి మూవీ ప్లాన్ చేస్తున్నారు. కమింగ్ టు ది ఇండియాస్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అయిన రామాయణ మూవీ బడ్జెట్ వచ్చేసరికి మొన్నటిదాకా 835 crores అనుకున్నాం. రీసెంట్గా జరిగిన ఇంటర్వ్యూలో ప్రొడ్యూసర్ నల్మిత్ మల్హోత్రా గారు ఈ మూవీ ఒక బడ్జెట్ నియర్లీ 4000 crores దాకా ఉందని చెప్పారు. ఆ మాట ఏమన్నా చెప్పాలంటే లిటరల్లీ అందరి ఫ్యూజులు ఎగిరిపోయాయని చెప్పాలి. లెక్క ప్రకారం చూసుకుంటే ఇది మన ఇండియాలో హిట్ అయితే చాలదు, వరల్డ్ వైడ్ హిట్ అవ్వాలి, కలెక్షన్స్ కూడా అదే రేంజ్లో రావాలి. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లుకి ప్రీమియర్స్ అయితే ప్లాన్ చేస్తున్నారు. అండ్ టికెట్స్ హైక్కి జియో అయితే పర్మిషన్ ఇచ్చింది. ప్రీమియర్స్ వచ్చేసరికి 23rd July 9 PM అండ్ 9:30 షోస్ అయితే ప్లాన్ చేస్తాను అనమాట. అండ్ నెక్స్ట్ అనుదీప్ కేవీ అండ్ విశ్వక్సేన్ గారు చేసిన ఫంకీ మూవీ షూట్ ఆల్మోస్ట్ 70% అయిపోయిందని చెప్పి మన విశ్వక్సేన్ గారు అయితే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అండ్ ఇప్పుడు రిమైనింగ్ షూట్ కోసం హీరోయిన్గా ఖైదీ లోహాన్ని సెలెక్ట్ చేశారనమాట. సో ఆమె డేట్స్ ఇస్తే ఈ మిగతా షూట్ రెజ్యూమ్ అయింది. అండ్ కమింగ్ టు ది SSMB 29 ప్రియాంక చోప్రా గారు హీరోయిన్గా అయితే వర్క్ చేయట్లేదంట. యాంటగనిస్ట్గా ఉన్న పృథ్వీరాజ్ సుకుమార్ గారికి అయితే పేరుగా చేయబోతున్నారంట. అండ్ ఆల్సో మూవీ కోసం మహేష్ బాబు గారు 6 months ట్రైనింగ్ అయితే తీసుకోబోతున్నారంట. నెక్స్ట్ పెద్ది మూవీ షూటింగ్ కూడా జరుగుతుంది. ఆఫ్టర్ దట్ పెద్ది రామ్ చరణ్ గారు సుకుమార్ గారితో అయితే మూవీ చేస్తారు. ఇవ్వండి ఇవాళ వీకెండ్ అప్డేట్స్. నేను వీడియోస్ చెప్తున్నా కానీ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.